తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సఖి అనే ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు వి రత్న గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఊళ్ళో అందరికీ మంచివాడైన రామ్మోహన్ భార్యకు మాత్రం చీడ పురుగుతో సమానం. వాళ్ళిద్దరి మధ్య చాలా కాలంగా సయోధ్య లేదు. కొంతకాలంగా కనీసం మాట్లాడుకోవడం లేదు. కాకపోతే రామ్మోహన్ భార్య సునంద చాలా తెలివైంది. తామిద్దరి మధ్య సంబంధాలు లేవని కానీ పచ్చగిడ్డి వేస్తే భగ్గుమంటుందని కానీ ఎవ్వరికీ తెలియనివ్వలేదు. ఆఖరికి ఆమె దగ్గరి బంధువులకు కూడా తెలీదు. బహుశా పనివాళ్ళకు కూడా అనుమానం వచ్చి ఉండదు. రామ్మోహన్ దంపతులు తన్నుకోరు, తిట్టుకోరు, సిగలు పట్టుకుని యుద్ధాలు చేయరు. అమెరికా పాకిస్తానుల్లా బహిరంగంగా శత్రుత్వాన్ని ప్రదర్శించరు. కానీ ఇద్దరి మధ్య నిరంతరం కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది. ఒకరంటే ఒకరికి అస్సలు సరిపడకపోయినా ఒకింట్లోనే ఉంటున్నారు. ఒక్క మాటైనా మాట్లాడుకోకుండా స్నేహం నటిస్తున్నారు. ఒకరి ప్రెజెన్స్ని ఒకరు అసహించుకునే వాళ్ళిద్దరూ చూసే వాళ్ళకి మాత్రం మేడ్ ఫర్ ఈచ్ అదర్లా తోస్తారు. అంతా చెప్పిన ఆనందరావు, చాన్నాళ్ళుగా ఈ పచ్చి నిజాన్ని శివుడు గొంతులో గల్లాన్ని దాచుకున్నట్టు మనసులోనే దాచుకున్నాను. వాడు నాతో తప్ప ఇంకెవరితో ఈ విషయాన్ని చెప్పలేదు. ఆఖరికి వాడి తోబుట్టువులకు కూడా తెలీదు. మీతో తప్పనిసరి చెప్పాను. దయచేసి నేను చెప్పినట్టు ఇంకెవరితోనూ అనొద్దు. అసలు మీకు ఈ విషయం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందో కూడా నాకు బోధపడ్డం లేదు అన్నాడు. మీరేం వరి అవ్వకండి. అసలు నాకు చెప్పానన్న సంగతి మర్చిపోండి. దోషుల్ని పట్టుకోవడానికి మాకు ఇలాంటి కీలకమైన అంశాలు కావాలి. థ్యాంక్ యూ అనేసి అక్కడి నుంచి కదిలాడు బోసు. న్యూస్ పేపర్ చూస్తున్న సూర్య ప్రముఖ నగల వ్యాపారి రామ్మోహన్ దారుణ హత్య అనే వార్త చూసి కంగు తిన్నాడు. క్షణం పాటు జీర్ణించుకోలేక కళ్ళు ముఖం తేలేశాడు. వెంటనే గీతా గీతా అంటూ కేకలు పెట్టాడు. వస్తున్నా మహాప్రభు. ఏంటా గావుకేకలు? బెడ్ కాఫీ ఇచ్చేది లేదని నిన్నే చెప్పాగా అంటూ చిరాగ్గా వచ్చింది గీత. డికాషన్ రెడీగా ఉంది. ముందు బ్రష్ చేసుకురా సూర్య అంది గీత ఎదురుగా కూర్చొని. ఎహే, కాఫీ కాదు. పేపర్ చూడలేదా? నాకంత తీరిక కూడానా? పిల్లల్ని ఇప్పుడే సాగనంపాను. ఏంటి సంగతి అంది తాపీగా. రామ్మోహన్ని చంపేశారట. ఏంటి? రామ్మోహన్నే? గుడ్లు తేలేస్తూ అడిగింది గీత. ముందు టీవీ పెట్టు అని సగం చదివిన వార్తని కంగారుగా ఆశాంతం చదివాడు. అదేంటి, ఆయన్ని చంపడమేంటి అని అడుగుతూనే టీవీ ఛానల్స్ మార్చసాగింది. ఏ న్యూస్ ఛానల్లోనూ ఆ వార్త రావడం లేదు. ఈ ఛానల్స్కి నిప్పంటించిన పాపం లేదు. వీళ్ళకి ఏది ఇంపార్టెంట్ న్యూసో తెలిసి చావదు. ఇంతకీ ఏం రాశారు అంటూ పేపర్ అందుకుంది. ఇప్పటిదాకా ఈ వార్త గురించి అరగదీసి ఉంటారులే. నువ్వేం కంగారు పడకు. ఇక ఇవాళంతా 5 నిమిషాలకు ఒకసారి ఆ పాటే పాడతారు. గీత జెట్ స్పీడ్లో ఆ వార్త చదివేసి నాకు నమ్మబుద్ధి కావడం లేదు అంది. నాకు అలాగే ఉంది అన్నాడు సూర్య. డబ్బు లేకపోతే ఒక బాధ, ఉంటే ఒక బాధ. చచా, ఎలా చంపుతారు రాక్షసులు అంది. అబ్బా, కళ్ళ ముందు మెదులుతున్నాడు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఎంత దర్జాగా దర్పంగా ఉండేవాడు. రియల్ హీరో అంటే అతనే. పాపం సునంద గారు ఎలా తట్టుకుంటారో అంది గీత ఆర్ద్రమైన మనసుతో. మామూలుగా అయితే రామ్మోహన్ని గీత ఆకాశానికి ఎత్తేస్తూ తెగ మెచ్చుకుంటూ ఉంటే లోపల విసుగు చెందేవాడు సూర్య. ఒక్కోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించేవాడు. అంత ఉడుక్కోవాల్సిన అవసరం లేదు. నిజాన్ని ఒప్పుకుంటే తమరేదో తక్కువైనట్లు కాదు అంటూ గీత బుకాయించేది. కానీ ఇప్పుడు సూర్యకే మనసులో దేవుతున్నట్లుంది. తన భార్య అతన్ని మెచ్చుకుంటే పిచ్చ జలసీగా అతన్ని రాజుగా చేసి తననేదో ఎద్దేవా చేస్తున్నట్టుగా ఉండేది. అసూయతో రగిలిపోయేవాడు. ఆయన గారిని అంతగా మోయాల్సిన పని లేదు. కాస్త డబ్బు కూడబెట్టినంత మాత్రాన మరీ దేవుళ్ళ సినిమా హీరోలా చూడక్కర్లా అంటూ పోట్లాడేవాడు. ఉడుకుమోత్తనంతో దెప్పి పొడిచేవాడు. కానీ ఇప్పుడు మాత్రం ఇది నిజం కాకపోతే బాగుండును అనిపిస్తోంది. రామ్మోహన్ రియల్ హీరోని. షేర్ ఖాన్ లోపల అనుకోవాల్సిన మాటలు పైకి అనేశాడు. అంతేలే, గేదె చచ్చిపోతేనే కానీ పాలెన్ని ఇచ్చేదో చెప్పరట. నువ్వు అంతే. కనీసం ఇప్పుడైనా ఒప్పుకున్నావు. అసలు ఎలా చంపి చచ్చారు? వెళ్ళి పలకరిద్దామా? 1000 మంది వస్తారు. ఇప్పుడు వాళ్ళిల్లు కిటకిటలాడుతూ ఉంటుంది. నువ్వు నేను వెళ్ళామా లేదా అని ఎవరూ పట్టించుకోరు. అదేంటి, హాజరేయించుకోవడానికి వెళ్తామా?
సుందరి గారిని చూసి, చాలే ఊరుకో, ఆవిడే పుట్టెడు శోకంలో ఉంటే ఒక్కొక్కరు వెళ్ళి మళ్ళీ మళ్ళీ కుళాయి తిప్పించి వస్తారా? దానివల్ల ఒరిగేదేం లేదు. చేతనైతే ఏదైనా మేలు చేయాలి. ఏం చేయగలం? డ్రైవర్ని అనుమానిస్తున్నారే కానీ అసలు నిజం ఏంటో తెలీదు. ఈ హత్య ఎవరు చేయించారో, ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటి, వ్యాపార విషయాల్లో లావాదేవీలు ఏంటి, ఏం చేయాలి లాంటి విషయాల్లో ఏదైనా సాయపడగలమేమో చూస్తాను. అదిలా? మా క్రైమ్ రిపోర్టర్కి పోలీస్ డిపార్ట్మెంట్తో బాగా పరిచయాలున్నాయి. ముందు అతన్ని కలిసి మాట్లాడతాను అంటూ లేచాడు సూర్య. త్వరగా స్నానం గట్రా పూర్తి చేశాడు. గీత హాల్లోకే టిఫిన్ ప్లేట్లు తెచ్చింది. టీవీలో పేపర్లో రాసిన వార్తనే తిరిగేసి బోర్లేసి అటు తిప్పి ఇటు తిప్పి చెప్తున్నారు తప్ప వీసమెత్తు కొత్త విషయం లేదు. విసిగేసి టీవీ కట్టేశారు. ఫోన్లో చెప్పినట్లుగానే వాసు క్రాస్ రోడ్స్ దగ్గరికి వచ్చాడు. సూర్యం చూడగానే దగ్గరికి వచ్చాడు. 4 అడుగులు వేసి ఇద్దరు రుచి రెస్టారెంట్కు చేరారు. కార్నర్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. సర్వర్తో 2 టీ తెమ్మని చెప్పారు. ఏంటి సూర్య, రామ్మోహన్ మీకు దగ్గర రిలేషనా అని అడిగాడు వాసు. మరీ దగ్గరేం కాదు, అలా అని బీరకాయ పీచు కాదు. మా ఆవిడ వాళ్ళ ఆవిడ చుట్టాలు, అప్పుడప్పుడు కలుస్తుంటాం. ముఖ్యంగా అతనంటే మా వాళ్ళందరికీ వీరాభిమానం, హీరో వర్షిప్ లాంటిది అన్నాడు సూర్య. తల పంకించి, బయట కూడా పేరు ప్రఖ్యాతులున్నాయి అన్నాడు వాసు. ఇంతకీ విషయం ఏంటి? చంపింది డ్రైవరేనంటావా? కేవలం డబ్బు కోసమేనా? కావచ్చు, కాకపోవచ్చు. వాడిని ముందు అదుపులోకి తీసుకున్నారు కదా. చావబాదడం మొదలై ఉంటుంది. వాడు స్పృహ తప్పి పడిపోవాలి, తిరిగి లేవాలి, మళ్ళీ మళ్ళీ అలాంటి కోటింగులు పడాలి. చావు తప్పి కన్ను లొట్టపోవాలి. అప్పుడు కదా వాడవునో కాదో డిసైడ్ అయ్యేది. వాసు సరదాగా చెప్పినా సీరియస్గా జరిగేది అదేనని సూర్యకి తెలుసు. ఏంటో పోలీస్ వ్యవహారం చాలా దారుణంగా ఉంటుంది. ఒకవేళ అతను కాకపోతే? ఒకవేళ అతనే అయ్యుంటే? కాకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయిగా. అతనే అవడానికి కూడా చాలానే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అంత హింసించాక అతను కాదని తెలిస్తే? హింసించకుండా చెప్పమ్మా అని బతిమాలితే నిజం చెప్తారా? చోద్యం కాకపోతే? ఏమో వాసు, ఈ ఇంటరాగేషన్లని తలుచుకుంటే నీ ఫీల్డు అదే గనుక నువ్వు విని విని మొద్దుబారిపోయి ఉంటావు. నిజమేనేమో. మొదట్లో ఒక మర్డర్ కేసు గురించి వింటే ఇక రోజంతా అదే ఆలోచన. డబ్బు తప్ప ప్రపంచంలో ఇంకేం లేదా, దానికోసం నిండు ప్రాణాన్ని తీస్తారా అని బుర్రా వేడెక్కిపోయేది. ఇప్పుడు అవేమీ అనిపించడం లేదు. అసెంబ్లీలో ప్రతిపక్షాల వాళ్ళు ఎట్లా వాదులాడుకుంటారో, ధరలు పెంచితే జనాలు రోడ్ల మీదకొచ్చి ఎలా ధర్నాలు చేస్తారో, హత్యలు ఆత్మహత్యలు అంతే అనిపిస్తోంది. మెదడు ఆలోచిస్తుందే తప్ప మనసు స్పందించడం మానేసింది. తెలిసిన క్రైమ్ న్యూస్ని ఎంత ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేయాలా అని తప్ప అంతకు మించి హృదయం ద్రవించడం అంతా పోయింది. కూల్గా చెప్పాడు వాసు. వద్దురా బాబు, మరీ అంత డ్రైగా మారిపోకు. ఇది మరీ బాగుందిరా. కేవలం హైదరాబాద్లోనే సగటున రోజుకు 10-12 చావులు లేదా మానభంగాలు జరుగుతాయి. వాటన్నింటికి గుండె పగిలేలా ఏడుస్తూ కూర్చుంటే ఇక ఆనక నేను డ్యూటీకి కాదు కదా, మరెందుకు పనికిరాను. డిప్రెషన్తో పిచ్చాసుపత్రిలో చేరాలి. సూర్య నవ్వనట్టుగా నవ్వాడు. నా సంగతి సరేరా, నువ్వు మాత్రం రోజు క్రైమ్ వార్తలు చూసి రెస్పాండ్ అవుతున్నావేంటి? ఇవాళ రామ్మోహన్ నీకు తెలిసినవాడు కనుక. అది నిజమే కనుక సూర్య రెట్టించలేదు. టీ తాగుతూ ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు. చివరికి మళ్ళీ విషయంలోకి వచ్చి, నీకేమైనా వివరాలు తెలిస్తే వెంటనే నాకు చెప్పు. రామ్మోహన్ మిస్సెస్ని తలుచుకుంటే చాలా దిగులుగా ఉంది. ఇంత చిన్న వయసులో ఆమెకి ఇలాంటి కష్టం రాకుండా ఉండాల్సింది అన్నాడు సూర్య. అరే మావా, నువ్వెక్కడా లీక్ చేయనంటే నీకో మాట చెప్తాన్రా సంశయంగా అన్నాడు వాసు. సూర్య ఏమిటో చెప్పమన్నట్లు ఆదుర్దాగా చూశాడు. ఇన్స్పెక్టర్ బోసు నాతో చాలా క్లోజ్గా ఉంటాడు గనుక చెప్పాడు. ఏంటి? రామ్మోహన్ హత్య విషయంలో అతని భార్య ప్రమేయం ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. నో ఛాన్స్. ఆవిడ మా అందరికీ బాగా తెలుసు. చాలా నెమ్మదస్తురాలు. మావా, గడుసుగా కనిపించే వాళ్ళే హత్యలు దోపిడీలు చేస్తారనుకుంటే పొరపాటు. ఊరుకోరా. పోలీసోడు కనుక ఎవరినైనా అనుమానించడం సహజం. గుళ్ళో దేవుడి నగలు పోతే ముందు పూజారిని అనుమానిస్తారు. అలా. అది వేరు ఇది వేరు మావా. అరే, నేను చెప్తున్నాగా వాసు, అతిశయోక్తి అనుకోకపోతే ఆవిడ దివి నుండి దిగి వచ్చిన దేవతలా ఉంటుంది. అంత దేవత కూడా ఉగ్రరూపం దాల్చి కాళికాదేవిలా మారచ్చు. నీకేంట్రా బామ్మర్ది,
క్రైమ్ వార్తలు చూసి రాసి క్రిమినల్ ఐడియాలు వస్తున్నాయేంటి? అందుకే అన్నారు ఫ్యాక్ట్ ఈజ్ బిట్టర్ దాన్ ట్రూత్ అని. నువ్వొక్కడిని తాగడని డిసైడ్ అయ్యావనుకో, వాడు నీ కళ్ళెదురుగా తాగుతున్నా అది థమ్సప్ అని వాదిస్తావు. ఓ నాయనో, నా మాట వినరా బాబు. ముందు ఆ ఇన్స్పెక్టర్ బుర్రలోంచి ఆ సెన్స్లెస్ అనుమానాన్ని యాసిడ్ పోసి తుడిచిపారేయి. రామ్మోహను అతని వైఫు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండేవాళ్ళు. మా నాయనమ్మ భాషలో చెప్పాలంటే పార్వతీ పరమేశ్వరులు. ఆహా, జీవిత రాజశేఖర్లు కాదు. నీకు తమాషాగా ఉందా? కొంపదీసి ఆవిడ్ని కూడా ఇంటరాగేట్ చేస్తారా? దానికి వేరే ప్రొసీజర్ ఉంటుందిలే. పోలీస్ ఇన్స్పెక్టర్కి నచ్చచెప్పరాదు. మావా, వాళ్ళకి సలహాలు ఇచ్చేంత వాళ్ళమా? ఎక్కువ తక్కువ మాట్లాడితే నేనే మర్డర్ చేయించానని బొక్కలో తోయగలడు. ఆ అమాయకురాల్ని ఇబ్బంది పెట్టరు కదా. ఒకవేళ ఆవిడ హత్య చేయించకపోతే ఆవిడకి చుట్టుకునేదే ఉండదు. అన్ని వైపుల నుండి ఆలోచించడం, అందరినీ అనుమానించడం మామూలే. అసలు ఆవిడ మీద ఎందుకు అనుమానం వచ్చింది? ఎందుకంటే ఆయన గారికి ఇంకో రిలేషన్ ఉంది కాబట్టి. ఏంటి? నువ్వు మరీ ప్రతిదానికి షాకింగ్ ఎక్స్ప్రెషన్లు ఇవ్వ మాకు. ఏమోరా బామ్మర్ది, నిజంగానే షాకుల మీద షాకులు ఇస్తున్నావు. నాకు తెలియక అడుగుతా, చిన్నిళ్ళుంటే అది ఆశ్చర్యంతో అమెరికా ఎత్తున ఎగరాల్సిన విషయమా? నీకేదో పైత్యం ప్రకోపించినట్లుంది. కొంపదీసి నీకు కూడా ఇంకో రిలేషన్ ఉందా? ఈ జన్మకంత అదృష్టమా? రామ్మోహన్కు మళ్ళీ ఆస్తులుంటే గల్లీకో రిలేషన్ పెట్టుకోను. ఇంకా నయం, ఇంటికో పిల్లతో అనలేదు. డబ్బుంటే అన్నీ నడుస్తాయిరా, అది మాత్రం నిజం. ఇదిగో ఇలా అర్ధాంతరంగా ప్రాణం కూడా పోతుంది. ఇంతలో వాసు మొబైల్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి మాట్లాడిన తర్వాత, నారాయణగూడ పిఎస్ నుంచి కాల్రా, ఒక రేప్ కేసు, ఒక యాక్సిడెంటు, వెళ్తాన్రా అన్నాడు. భలే ఒప్పందాలు కుదుర్చుకుంటావురా. మీరెళ్ళి ఎంక్వైరీలు చేయకుండా మీకే చేసి చెప్తున్నారన్నమాట అన్నాడు సూర్య. అవసరాలు ట్రిక్కులు నేర్పిస్తాయి. కొంచెం డబ్బు చెల్లించుకుంటే ఏదైనా సాధ్యమే అంటూ వాసు బండి స్టార్ట్ చేశాడు. సూర్య కూడా తన బండి తీశాడు. సూర్యకి భోజనం వడ్డిస్తూ, నాకెందుకో ఇది డ్రైవర్ పని కాదనిపిస్తోంది. అతను నన్ను పిల్లల్ని 2 సార్లు మన ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. ఎంత మంచివాడో, బాగా కలుపుగోలు మనిషి, కబుర్ల పోగు అంది గీత. సూర్య ఏమీ మాట్లాడలేదు. ఏం ఆలోచిస్తున్నావు? డ్రైవర్ని నువ్వు చూసావుగా, కపటం లేని మనిషి కదూ. ఆ డ్రైవరేనా? ఒకవేళ మారాడేమో, వేరే అతనేమో. అయ్యో లేదు, వీర్రాజని పేరు రాశారుగా, పైగా ఫోటో కూడా వేశారు. అలాగా? మీ వాసుకి చెప్పి అతన్ని వదిలిపెట్టమని చెప్పరాదా? వాడు చెప్పినంతలో వదిలేస్తారా? ప్రెస్ వాళ్ళంటే బోల్డంత ఇమేజ్ ఉంటుందిగా, ఆ మాత్రం చేరా? ఒకవేళ మీ అక్కయ్యే, అదే సునందగారే చేయించుంటుందా ఈ హత్య? ఏ భావము కనపడనివ్వకుండా ఏదో మామూలుగా అడుగుతున్నట్టు అడిగాడు. నీకేమన్నా మతిపోయిందా సూర్య? ఆమెను చూస్తే సీతమ్మ వారిని చూసినట్లుగా ఉంటుంది. ఒకవేళ సీతమ్మే ఈ రూపంలో పుట్టిందంటావా? నీకన్నీ వేళాకోలాలే, చీమకైనా హాని చేయదు తెలుసా? నడిస్తే చీమలు చచ్చిపోతాయనేమో, ఎప్పుడూ ఎక్కడో ఒకచోట కూర్చునే ఉంటుంది. మళ్ళీ వ్యంగ్యమా? కాదు గాని ఆవిడ సీతమ్మే అనుకుందాం. కానీ రామ్మోహన్ సంగతేంటి? రాముడా, రావణాసురుడా? చచ్చిపోయినా నీకింకా ఆయన మీద జలసీయేనా? ఆయన మేలిమి బంగారం కాదు? అవునవును, 24 క్యారెట్స్. పోవయ్యా మగడా, నిజాల్ని ఒప్పుకోవాలి. ఇతరుల్లో ఉన్న మంచి లక్షణాల్ని మెచ్చుకుంటే మన సొమ్మేం పోతుంది? నీ నోటితో నువ్వే ఒకసారి సునంద గారు ఏంజల్లా ఉంటారు అన్నావు, గుర్తులేదా? అనే ఉంటాను. అందుకేగా కొన్ని 100 సార్లు రామ్మోహన్ దేవుడంటూ నా మీద కసి తీర్చుకున్నావు. వామ్మో, నాకలాంటి కుళ్ళు కుట్ర తెలీదు మహాప్రభు. తనని మెచ్చుకుంటే నేను సంతోషించాను కానీ నలకంత కూడా అసూయ కలగలేదు. ఇంతకీ మీ బావయ్య రాముడేనంటావా? రాముడు కాకపోతే కృష్ణుడా ఏంటి అంది. అదంతా నాకు తెలియదు కానీ వాసు కాన్ఫిడెన్షియల్ అంటూ చెప్పిన మాట. నా బెటర్ హాఫీ కనుక నీతో చెప్తాను. పొరపాటున కూడా మరెవ్వరితో అనకు. గీత ఏమిటన్నట్లు ఆతృతగా చూసింది. ఆడవాళ్ళ నోటిలో నువ్వు గింజ కూడా నాందంటారు. ఇలాంటి చెత్త సామెతలు చెప్పకు. నిన్ను ఇబ్బంది పెట్టే పనేది ప్రాణం పోయినా చేయను. అంత పెద్ద మాటలు ఎందుకులే,
కొన్ని విషయాలు దాగవు, కొంచెం ఆలస్యంగానైనా బయటపడతాయి. కాకపోతే మన ద్వారా లీక్ అవ్వకూడదు. ముందు విషయం ఏంటో చెప్పు. పోలీసులు సునంద గారి ఈ హత్య చేయించి ఉండొచ్చని సస్పెక్ట్ చేస్తున్నారట. గీత తేలిగ్గా తీసిపారేస్తూ, వాళ్ళ మొహంలే, అనుమానించడం వాళ్ళ వృత్తి లక్షణం. అయితే మాత్రం మరీ ఆవిడ్ని అనుమానించడం ఏంటి, చాలా ఫూలిష్గా ఉంది అంది. ముందు నేను అలాగే తీసిపడేశాను గీత. కానీ ఆలోచిస్తే అది కేవలం ఆరోపణ కావడానికి ఎంత ఆస్కారం ఉందో వాస్తవం కావడానికి అంత అవకాశం ఉంది. అబ్బా, ఇంకూరుకో, వినడానికే హీనంగా ఉంది. వద్దులే, ఈ టాపిక్ గురించి ఇక మనమేం డిస్కస్ చేయొద్దు. కొన్ని రోజులు ఆగితే నిజాలేంటో అవే బయటపడతాయి అనేసి కామ్గా ఉండిపోయాడు. ప్రశాంతమైన కొలంలో రాయి విసిరినట్లయింది. గీత మనసు అల్లకల్లోలంగా మారింది. ఆ తర్వాత ఎంతో బతిమాలితే గాని సూర్య మళ్ళీ నోరు విప్పలేదు. విసిగిపోయిన గీత, మరీ అంత పోజు కొడతావేంటి? ఇంతకీ మీ వాసు ఏం చెప్పాడో చెప్పు, నాకేంటో చాలా అలజడిగా ఉంది అంది. వాళ్ళెవరి కోసమో మనిద్దరి మధ్య కీచులాటలో అవసరమా? 4 రోజులు దీని గురించి మనమేం మాట్లాడుకోవద్దు, సరేనా? మరీ డాంబికం ప్రదర్శిస్తున్నావే. ఇప్పుడు నేను పోట్లాడానా? నాకు భయంగా ఉంది, చెప్పు. ఇప్పుడు అక్కయ్యని కూడా లాకప్లో పెట్టి చిత్రహింసలు పెడతారా? అలా జరగదు, కేవలం అనుమానమే కదా. పైగా ముందే అనుమానం ఉన్నట్లు చెప్పరు. రకరకాలుగా ప్రశ్నలు అడుగుతారు, క్రాస్ ఎగ్జామినేషన్లు చేస్తారు, బంధుమిత్రుల్ని ఎంక్వైరీ చేస్తారు. చివరికి నిర్ధారణ జరిగితే అప్పటి సంగతి. వాళ్ళ అనుమానం సంగతి సరే, నీకేమనిపిస్తోంది? గాంధీజీ ఏమన్నాడు? ఏ మనిషిని చనిపోయే వరకు ఇలా అలా అని సర్టిఫై చేయలేమట. 4 డైమెన్షన్స్ గురించి తెలుసుగా. మనలో బోల్డన్ని కోణాలుంటాయి. అందరితో ఒకలా ఉండటం, అన్నిసార్లు ఒకలా ఉండటం. గీత ఆశ్చర్యంగా వింటోంది. నేరం చేయడానికి పరిస్థితులే కారణం. ఎవరెప్పుడు దేనికి ఎలా రియాక్ట్ అవుతారో చెప్పడం కష్టం. మనసులు నిర్వచనాలకు అందవు. కానీ అక్కయ్య చాలా మెత్తన కదా సూర్య? అవన్నీ నిజమే, కానీ పిల్లి కూడా తలుపులేసి కొడితే విజృంభిస్తుంది అని సామెతుందిగా. ఒకవేళ మీ బావ ఏమైనా విసిగించాడేమో? గీత ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. ఎప్పుడూ ముఖాన నవ్వే తప్ప చిన్న చిరాకైనా తొంగి చూడని బావయ్యలో ఇంకో యాంగిల్ ఉండి ఉంటుందా? అక్కయ్యని ఏ రకంగానైనా కాల్చుకొని తిని ఉంటాడా? ప్రశాంతంగా కోమలంగా కనిపించే సునంద అక్కయ్య గుండెల్లో అగ్నిపర్వతం ఉండి ఉంటుందా? ఇదంతా ఊహాగానమా లేక చేదు వాస్తవమా? ఒకవేళ ఆయన నిజంగానే ఏదైనా వేధించి ఉన్నా అక్కయ్యలో అంత కసి కక్ష ఉన్నాయా హత్య చేయించే అంత? చాలాసేపు ఆలోచించి విసిగిపోయిన గీత పడగ్గదిలోంచి లేచి వచ్చింది. సూర్య ల్యాప్టాప్ ఓపెన్ చేసి పని చేసుకుంటున్నాడు. ఒకసారి అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దామా అంది గీత. నేను రానులే, నీకు వెళ్ళాలనిపిస్తే నేను ఆఫీస్కి వెళ్ళేప్పుడు దింపుతాను అన్నాడు సూర్య తలెత్తకుండానే. పిల్లలు స్కూల్ నుండి వచ్చేలోగా వచ్చేయాలి. ఇప్పుడు నీకు కుదరదా? నీకంతగా వెళ్ళాలనుంటే సరే, కేవలం నన్ను దింపడానికైతే నువ్వు అక్కర్లా, ఆటోలో వెళ్తాను. కానీ నువ్వు కూడా వస్తే బాగుంటుంది. సరే, త్వరగా తయారవు. ఇదేమైనా పెళ్ళా పేరెంటమా తయారవడానికి? వచ్చేస్తాను. ఏంటో అక్కయ్యని సస్పెక్ట్ చేస్తున్నారంటే నా మనసులో లేదు. కొంపతీసి ఆ విషయాన్ని చాటడానికి బయలుదేరుతున్నావా ఏంటి? నేను ఇలా కనిపిస్తున్నానేంటి? ఏమో, జాగ్రత్త, అలాంటి ఎక్స్ప్రెషన్లేం ఇవ్వకు. 2 నిమిషాల్లో గీత చీర మార్చుకుని వచ్చింది. ఇద్దరూ రామ్మోహన్ ఇల్లు చేరారు. చాలామంది బంధుమిత్రులతో రామ్మోహన్ ఇల్లు రద్దీగా ఉంది. అంతటా సుదీర్ఘ విషాదం అలుముకొని ఉంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా చిన్న స్వరంతో గుసగుసగా మాట్లాడుతున్నారు. సూర్య గీత వెళ్ళేసరికి సునంద పక్కన కూర్చున్న 4 స్త్రీలు లేచి లోనికి వెళ్ళారు. పేపర్లో టీవీల్లో వార్త చూశాక కూడా ఎలా జరిగింది అంటూ మరోసారి కూపి లాగినట్టు అడగడం భావ్యం కాదనిపించింది. ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నాడు సూర్య. సునంద కళ్ళు వాల్చేసింది. ఆమెకసలు ఎవరితోనూ మాట్లాడాలని లేదు. ఎవ్వరూ పలకరించకుండా తనను ఒంటరిగా వదిలేస్తే బాగుండుననుకుంటోంది. కానీ ఇది సమాజం కదా. రకరకాల బంధుత్వాలతో పరిచయాలతో ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు, ఏమేమో అడుగుతున్నారు. ఎవరికి ఏమీ చెప్పాల్సిన పని లేకుండా భూమిలోకి కుంచుకుపోతే బాగుండుననిపిస్తోంది. గీతకు కూడా ఏమీ మాట్లాడాలనిపించలేదు. సునందని ఇబ్బంది పెట్టాలని అసలే లేదు.
బంధుత్వం మరీ దగ్గరది కాకున్నా ఎందుకో సునంద అంటే చెప్పలేనంత అభిమానం. ఆమెని అనుమానిస్తున్నారంటే ఆ అవమానం తనకే జరుగుతున్నట్లుంది. నీ వెనుక ఆపద పొంచి ఉందక్క, పోలీసులతో జాగ్రత్త. నువ్వేం మాట్లాడితే వాళ్ళెలా అర్థం చేసుకుంటారో, లేనిపోని నేరాలు అంటగడతారో జాగ్రత్త. ఆచితూచి మాట్లాడక్క అని చెప్పాలని ఉంది. కానీ అదంతా గొంతు లోపలే నొక్కేసి సారీ అక్కయ్య అంది. వద్దనుకున్న కళ్ళు చెమర్చాయి. ఆ కన్నీటి చుక్కలు రామ్మోహన్ చనిపోయినందుకు కాదు, సునంద ఆపదలో చిక్కుకుంటోందన్న దిగులుతోనే. 2 నిమిషాలు గడిచాయో లేదో ఇంట్లో పనిచేసే నౌకరు వచ్చి, అమ్మా పోలీస్ ఆయన వచ్చారు, మీతో మాట్లాడాలంట అన్నాడు. సునంద ముఖం క్షణంలో అసహనంగా మారింది. తనకు ఎవరితో మాట్లాడడం ఇష్టం లేకపోయినా చచ్చినట్లు మాట్లాడాలి కనుక దుఃఖం ముంచుకొచ్చింది. అన్నింటినీ అణిచేసుకుని నేను మాట్లాడి వస్తాను అని లేచింది. మేము వెళ్తాం, ఇంకోసారి వస్తాం అంది గీత. ముగ్గురు గదిలోంచి హాల్లోకొచ్చారు. పోలీస్ ఆయన సోఫాలో కూర్చుని ఉన్నాడు. సునంద వెళ్ళి పోలీస్ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోగా సూర్య, గీత బయటికి వచ్చేశారు. అక్కయ్యని చూస్తే నీకేమనిపించింది సూర్య అంది గీత బండి ఎక్కాక. బాధగా ఉంది. బాధ సర్లే, ఈ ఘోరం వెనుక తన ప్రమేయం. ఊరుకో గీత, మళ్ళీ మళ్ళీ ఈ ప్రస్తావన తేకు. తను సేఫ్గా ఉండాలని కోరుకుందాం, అంతకంటే ఇంకేం మాట్లాడొద్దు, ఆలోచించొద్దు అన్నాడు సూర్య. గీత రెట్టించలేదు. ఆమెను ఇంటి దగ్గర దింపి సూర్య ఆఫీస్కు వెళ్ళిపోయాడు. అతను ఆంధ్రావాణి పత్రికలో సీనియర్ సబ్ ఎడిటర్. సాధారణంగా సాయంత్రం 6ంటికి వెళ్ళి అర్ధరాత్రి వస్తాడు. కానీ అది ఫిక్స్డ్ టైం కాదు. ఇచ్చిన అసైన్మెంట్లను బట్టి ఒక్కోసారి ఇంకా పెందలాడే వెళ్తాడు. కొన్నిసార్లు అదనపు డ్యూటీలైనా అప్పచెప్తే సగం నిద్రపోయి లేచి పగలు 12-1 గంట కల్లా మళ్ళీ హాజరేయించుకోవాల్సి వస్తుంది. అందుకే గీతకి భర్త ఉద్యోగం అంటే పరమ చిరాకు. సూర్య ఎప్పుడూ ఇంట్లో ఉన్నట్లే ఉంటాడు, ఎప్పుడూ లేనట్లే ఉంటాడు. అర్ధరాత్రి 12:30 నుంచి 2 లోపు ఎప్పుడో ఒకప్పుడు వస్తాడు. అతని కోసం అప్పటిదాకా దాదాపు గీత మెలకుగానే ఉంటుంది. కొన్నిసార్లు నిద్రపోయినా ఒకటే ఉలికిపాటు. చీమ చిటుక్కుమంటే తలుపు మోగినట్లుగా ఉలిక్కిపడి లేస్తుంది. దాంతో గుండెదడ వస్తుంటుంది. ఒక్కోసారి అప్పటిదాకా మెలకుగా ఉండి సరిగ్గా అతనొచ్చే సమయానికి గాఢ నిద్రలోకి జారుకుంటుంది. దాంతో సూర్య కాలింగ్ బెల్ ఎంతోసేపు మోగించాక కానీ మెలకువ రాదు. అలాంటప్పుడైతే పిచ్చ కోపం వస్తుంది. ఏంటి న్యూసెన్సు అనిపిస్తుంది. నీ వల్ల నాకు నిద్రపోయే ప్రాప్తం లేదు. ఏంటయ్యా మగడా, ఇది తప్ప నీకు ఇంకే ఉద్యోగము దొరకలేదా? చెత్త ఉద్యోగం మానేసి ఇంకేదైనా చూసుకో అని విసుక్కుంటుంది. జర్నలిస్టులంటే నీకేదో ఆషామాషిగా ఉంది. నీ మొగుడు ఎంత స్టేటస్లో ఉన్నాడో నీకు అర్థం కావటం లేదు అంటాడు సూర్య నవ్వేస్తూ. గాడిద గుడ్డు స్టేటస్. సుఖంగా నిద్రపోయే రాతలేదు. అందరూ హాయిగా గొరకలు పెట్టి నిద్రవుతున్న వేళ వస్తావు. నీకంటే దొంగోళ్ల పనే నయం. ఏంటి? అంతేగా మరి. వాళ్ళకు కనీసం రోజు డ్యూటీ ఉండదు. నెలకో 2 నెలలకో ఓ బడా చోరీ చేశారంటే ఇక 1 రోజులు డే అండ్ నైట్ రెస్టు. ఛీ, పోవే రాక్షసి. పోయి దొంగవెదలతో పొలుస్తావా? జర్నలిస్టుల విలువ ఎప్పుడు తెలుసుకుంటావు? మొత్తం గవర్నమెంట్ అంతా మా హ్యాండ్స్లో ఉంటుంది. అవునవును, అర్ధరాత్రి కూర్చొని గవర్నమెంట్ని ఉంచాలా పడదొయ్యాలా అని ఎత్తులేస్తుంటారు. నీలాంటి అమాయకులు అలాంటి అపోహల్లోనే ఉంటారు. ఏం చేస్తాం? కానీ మా తాపత్రయం అంతా మీ ప్రజల గురించే. ఎక్కడెక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి, వాటిని ఎలా అరికట్టాలి, రాజకీయ నాయకులు చేస్తున్న మోసాలేంటి, జనాల్ని ఎలా ఎడ్యుకేట్ చేద్దామా అని ఆలోచిస్తుంటాం. అలుపు సొలుపు లేకుండా మోసగాలని ఎండగట్టి ఉతికి ఆరేసి ఐరన్ చేస్తుంటాం. హరిహరి పతీశ్వర, ఎంత కష్టం. ఆఖరికి దోబీ పని కూడా చేపట్టారా? వ్యంగ్యమా? నీలాగా మొగుడు కష్టపడితే దర్జాగా ఇంట్లో కూర్చునే వాళ్ళకి, ఒకవేళ ఉద్యోగాలు చేసినా ప్రశాంతంగా 2 ఫైళ్ళు తిరిగేసి చల్లగా ఇల్లు చేరే సాదాసీదా వాళ్ళకి మా కష్టనష్టాలు అర్థం కావులే. మాది 24 అవర్స్ జాబ్. ఎప్పుడు ఎక్కడ ఏ అరాచకం జరిగినా దాన్ని కవర్ చేసే బాధ్యత మాదే. బాధితుల పక్షాన్ని నిలబడి న్యాయం జరిగేదాకా స్టోరీలు రాస్తూనే ఉంటాం. మాలాంటి వాళ్ళకి ఎన్ని బెదిరింపు కాల్స్ వస్తాయో, ఎవడు ఎప్పుడు కాపు కాసి కత్తిపోటు పొడుస్తాడో తెలీదు. ఎప్పుడూ ప్రాణ సంకటమే. మరి కార్గిల్ వార్నో ముంబై టెర్రరిస్టు దాడినో కవర్ చేసిన వాడిలా బిల్డప్ ఇవ్వకు. అందరికీ అలాంటి అవకాశాలే వస్తాయా?
చూస్తుండు, నేను కూడా ఏదో ఒక సంచలనం చేయకపోను. అప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తే ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్లే నా వెనుక కాదు నా పక్కన గీత ఉంది అని నీ గురించే చెప్తాను. అంతకంటే ముఖ్యంగా నా కెరీర్ కోసం తన నిద్రను త్యాగం చేసిందని చెప్తాను. వద్దులే మహాప్రభు, నా గురించి చెప్పడం కోసం నువ్వేం సాహసాలు చేయొద్దు, సంచలనాలు సృష్టించొద్దు. అప్పుడు మాత్రం ప్రశాంతత కూడా ఉండదు. గీతా సూర్యల జీవితం అలా నడుస్తూ ఉంది. ఎక్కువ మంది మగవాళ్లకుండే ఏ దురలవాట్లు సూర్యకు లేవు. భార్యను హీనంగా చూసే నైజం అసలే లేదు. కాకపోతే గీత తనతో తప్ప మరెవరితో సన్నిహితంగా ఉన్నా ఓర్చుకోలేడు. ఆఖరికి పిల్లలతో కూడా తన తర్వాతే మరెవరైనా అనుకోవాలని తప్పిస్తాడు. గీత మరెవరినైనా మెచ్చుకున్నా సహించలేడు. రామ్మోహన్ని గీత ప్రశంసించినప్పుడల్లా సూర్య ఈర్ష్యాగ్నితో రగిలిపోయేవాడు. నిజానికి రామ్మోహన్ పట్ల అతనికి ఏ వ్యతిరేక భావన లేకున్నా ఆమె మెచ్చుకోవడం భరించలేక అతన్ని గురించి ఏదో ఒక వంకర మాట అనేవాడు. తినగ గారెలు చేదు అన్నట్టు తన భార్య గీతలో రామ్మోహన్ పట్ల సద్భావం పోవాలని, ఆమె మనసులో తాను మాత్రమే రియల్ హీరోగా నిలబడాలని తహతహలాడేవాడు. రామ్మోహన్ మీద ఎన్ని నిందలు వేసినా, ఎంత చులకన చేయాలని చూసినా ఫలించేది కాదు. గీత దగ్గర అంతకంటే బ్రహ్మాండమైన అస్త్రం ఏదో సిద్ధంగా ఉండేది. ఇవాళే మా పెద్దమ్మగారమ్మాయి ఫోన్లో చెప్పింది, రామ్మోహన్ బావయ్య అనాథ శరణాలయానికి 25 లక్షలు విరాళం ఇచ్చాడట. మా బాబాయ్ చెప్తే తెలిసింది. ప్రతి నెల ఓ వృద్ధాశ్రమానికి ఎన్నో లక్షలు ఇస్తాడట. ఏటా 5 పిల్లలకి చదువుకయ్యే ఖర్చంతా తనే భరిస్తాడట అంటూ అతన్ని హీరోని చేసే విషయాలేవో మెరిసే కళ్ళతో చెప్తుంది. సునంద అక్కయ్య గత జన్మలో 1,00,000 పువ్వుల వ్రతం చేసి ఉంటుంది. ఆ పూలన్నీ బంగారు కుసుమాలు అయ్యుంటాయి. పుణ్యం కొద్దీ పురుషుడు అన్నారుగా, అందుకే టన్నుల కొద్దీ పుణ్యం చేసుకుని వచ్చి ఉంటుంది. తరహాలో కామాలు ఫుల్ స్టాప్లు లేకుండా ఆ భార్యాభర్తలిద్దరినీ ఎత్తేస్తూ ఉంటుంది. సూర్యకి కాలిపోయి ఆయన సూపర్ మ్యాను, ఈవిడ అతగాడి కోసం పూజలు చేసొచ్చింది అంటాడు. పోనీ పూజలు కాకపోతే లంచాలిచ్చి ఫలానా వాడే కావాలని రిజర్వ్ చేసుకుని ఉంటుంది. ఓకేనా? గీత ముసిముసి నవ్వులు. ఆ లంచాలేవో నువ్వు కూడా ఇచ్చి ఇంకో సూపర్ మ్యాన్ని తాళ్లతో కట్టేసుకోలేకపోయావా? అలాగే చేసేదాన్నేమో, కానీ నీ ఆరాధన చూపులతో నన్ను కట్టిపడేశావుగా, అందుకని పాపం నువ్వు బలైపోయావు కదూ. ఛా ఊరుకో, చిన్నపిల్లాళ్ళ ఉడుక్కుంటావేంటి? మరి నీకు జూనియర్ సూపర్ మ్యాన్ దొరకలేదని లోపల చింత కదా. చెత్త మాటలు మాట్లాడకు. నువ్వే నా సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, జేమ్స్ బాండ్, గోంగూర ఆవకాయ. ఏంటి? అవును, నాకు గోంగూర ఆవకాయ ఎంత ఇష్టమో నువ్వంటే కూడా అంతే ఇష్టం అంది గీత. ఇక దాంతో ఐస్ అయిపోతాడు సూర్య. ఇంకా ఉందండి, మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.